అస్సాంలో వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో వరదల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం 4,45,000కు పైగా ప్రజలు వరదల బారిన పడగా పలు జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వరద పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల ఏర్పాటు వంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అనేక గ్రామాలు ఇంకా నీటిలో చిక్కుకుపోవడంతో సహాయం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరదల కారణంగా ఇళ్లు, రహదారులు, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజల సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రధాని మోదీ అస్సాంను సందర్శించాలంటూ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలంటూ ప్రతి ఏడాది వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం కోసం శాస్త్రీయమైన అధ్యయనం చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేసింది. ఇక అస్సాంను వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో వరదల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. హింబిందు, అస్సాంని గత కొద్ది రోజుల నుంచి కూడా భారీ వరదలు ముంచెత్తున్న కారణంగా దాదాపుగా 5 లక్షల మంది వరకు కూడా నిరాశ్రయాలు. చాలా ప్రాంతాల్లో అంటే ఇప్పటికే వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణాలు, పల్లెలు, గ్రామాలు ఏడ చూసినా కూడా వరదలు భారీ ఎత్తున కొనసాగుతున్న కారణంగా చాలా మంది నిరాశలు అయిపోయారు. చాలా మంది వరదల్లో వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు మూగజీవాలు, ఇట్లా అటు ఆవులు కాబట్టి ఇట్లా మూగజీవాలన్నీ కూడా చాలా ప్రాంతాల్లో కొట్టుకొని వరదలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే అపార నష్టం జరిగింది. విధాక విషయాలు ఎక్కడ చూసినా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల చర్యలు తీసుకుని నిరాశ్రయమైనటువంటి ఏదైతే ప్రజలకి అందరికీ కూడా నిత్యావసరాల సరుకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అపార నష్టం జరిగిన కారణంగా, ఎందుకంటే ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో మాత్రం వర్షాలు లేదు. బట్ అస్సాంలో మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఈ వరదలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాలు అధికంగా నమోదవుతూ ఉంటాయి. మరి ఈ కారణాలు ఏంటి? ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిసారి కూడా ఈ రకంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ కూడా శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ కూడా కొంతమంది అంటే విద్యార్థి సంఘాలు కావచ్చు, మరి కొంతమంది మేధావులు చాలా రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా, అంటే ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఈ రకంగా నష్టం జరగడం అనేది, అపార నష్టం జరగడం అనేది రాష్ట్రానికి కూడా మంచిది కాదంటూ కూడా పెద్ద ఎత్తున అంటే విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ వరదలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రులతో కావచ్చు, అదేవిధంగానే మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కొనసాగించాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఏ అవసరమైనా కూడా అంటే కేంద్రం సహకరిస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన విపత్తు శాఖ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగానే ఎస్డీఆర్ బృందాలు పూర్తి స్థాయిలో కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరదలు అయితే ఇంకా కూడా 2 రోజులు కొనసాగుతాయి. అంటే ఇప్పటికిప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే లేదంటూ కూడా అంటే వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే లోతట్టు ప్రాంతాల్లో అంటే ఇళ్ళన్నీ కూడా ఇప్పటికే కూడా అంటే పాతబడిన భవనాలన్నీ కూడా కుప్పకూరడం జరిగింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నిరాశ్రయ చాలా మంది కూడా వరదల్లో కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ అధికారులందరూ కూడా అన్ని రకాల చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే నిరాశ్రయాలు అంటే కట్టుబట్టలతో బయట వచ్చేసినటువంటి ప్రజలకందరికీ కూడా నిత్యావసరాల సరుకులు అందించడానికి అంటే స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అంటే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే మమ్మల్ని ఆదుకోండి, లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే వరద ముప్పు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అంటే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే అదనపు సిబ్బందిని కూడా పలు ప్రాంతాలకు పంపించి వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం అయితే జరుగుతుందనే మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద కని విని ఎరగని రీతిలో ఈసారి కూడా అస్సాంని వర్షాలు చాలా ప్రాంతాలు ముంచెత్తిన కారణంగానే ఈ అతి భారీ వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.